అంతఃపురములన్నీ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి మీకోసం చూసి చూసి కాళ్ళు కాల్చినాయి. మిత్రమా, ఆకలి ఆకలి దహించి వేస్తున్నదయ్యా. సూర్య భగవానుడు నెత్తి మీదకి వచ్చేస్తున్నాడు. ఆకలి ఆకలి వేస్తున్నదయ్యా. రాగిగా నుండిన ఒక మాంత్రుడు కూడా నా వయసుడు ఇక ఆకలికి మీ వయసులకు అస్సలు ఆకలి క్షణముండునా? అవునవునవును, ఆకలాడి వారికి ఆకలి గురించి ఏమి తెలియను. మిత్రమా, ఒద్దెక్కుతున్నదయ్యా. ఇదంతయు నారద కార్యముల అనుకూలం
స్వామి, నేను మీకు కర్తవ్యం బోధించినంతటా సత్య ఇష్టపడవచ్చు నా ఆటంకం ఏమీ లేదు. సత్యమే నేడు మాత్రం ప్రాణస్త్రుడు నా మందిరం ప్రాణించి నలుగురు బంధువుల్లో నా కొడుకుని నీకు ఆ జన్మాంతము కృతజ్ఞురాలనే నువ్వు సరేనండి. అతడు మారు మాట్లాడక అంగీకరించుకుని ఇదేంటి బేలతరమే? నీ ప్రేమ చే నీ సపర్యలచే నాథుని అనుగ్రహమును సంపాదించి నీ మనోరథములను ఈడేర్చుకుని పరుల ప్రార్థనతో పదవి స్వాధీనం చేసుకుని తలచు వారు సహక్తులు మంచివారే ధనమిప్పించెదరు, ధాన్యం ఇప్పించెదరు, కానీ చదివిప్పించెదరా? దేనినైనా ఇతరులతో పంచుకొని ఎదురు కానీ భక్తృ ప్రణయమును పంచుకొని ఎదురా? ఈ మాటలు మాని వెడలిపోము. నీకు అనుదినము అనుభవించే సౌకర్యము నేను ఒక్క దినము అనుభవించినాను. నీకు లోకం అవుతున్నా బేలా ప్రాణేశ్వర ప్రణయం ఎంతైనను ఈ విషయమున నీ అభిప్రాయం ఈ రోజు విందులకు
రుక్మిణీదేవి ఇంటిగా సత్యభామాదేవి ఇంటిగా ఎవరి ఇంటికో ఒక్కరి ఇంటికని తేల్చి చెప్పబడేది. భయం ఉండు, నేను అక్కడ ఉన్నానని ఈ విషయం నా మెడకతో ప్రయత్నించుంటుంది కాబోలు మిత్రమా. అయినా సచివపతుల మధ్యవర్తిత్వము కరము విపత్కరము కాబట్టి వారికి మౌనమే శ్రేయస్కరం. ఎందుకు నెమరు వేయించున్నావు? ఎవరింటికో ఒక్కరింటికని స్పష్టముగా తెలిపరాదా? బ్రాహ్మణోత్తమా, న్యాయానుగుణముగా ప్రత్యుత్తరమిమ్మా. న్యాయానుగుణముగా ప్రత్యుత్తరమిమ్ము బ్రాహ్మణోత్తమా. ఈ కుశాగ్ర బుద్ధికి ఇచ్చిన విషయమగునా ఏమి ఇది? ఈతకు మించిన లోటు సరే చెప్పుతున్నాను, తర్వాత నన్ను నిందింపవలదు మిత్రమా, తర్వాత నన్ను నిందింపవలదు. అట్లు చేయడు అది మంచిది. అది మిత్రమా, ముందుగా మనము ప్రసన్నైన విందు ఆరగించుటకు రుక్మిణీదేవి అంతకంటే ముందు రుక్మిణీదేవి ఇంటికి అంతకంటే ముందు ఎవరింటికో ఒకరింటికని స్పష్టముగా ఇతను మోమాటము చే తప్పింపు పడుతున్నాడు కానీ ఇతని అభిప్రాయం మాత్రము మీరు నా ఇంటికి మీరు రాక వలన మా గృహము పావనమైంది. మరియు మంచి సమయంలోకే విచ్చేసింది. ఇప్పుడు నాకు ఒక ధర్మ సంశయం కలిగినది. ఏమని మహానుభావ స్వామి